గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 6 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. సప్తమ చంద్రుడు, లాభంలో కుజశనులు, 2లో గురువు, 1లో శుక్రుడు, దశమ రాజ్య కేంద్ర స్థిత రాహు. రాజ్య రాహువు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తారు. 6 గ్రహాలు యోగిస్తున్నప్పుడు బ్రహ్మాండమైన శుభయోగం ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే అద్భుతమైన ఫలితాలుంటాయి. ఏకాగ్రత అందుకు ఎంతగానో సహకరిస్తుంది. లక్ష్యాలను ముందుగానే అంచనా వేసి వాటిని సొంతం చేసుకోండి. బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ కాలంలో సంపదలను పెంచుకోవడానికి ప్రతిభను ఉపయోగించండి. అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీ బాధ్యతలను మీరు పూర్తి చేయండి. నూతన విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. కాలానుగుణంగా ముందుకు సాగండి. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల బలం పెరుగుతుంది. న్యాయపరమైన విజయాలు లభించడానికి పరిస్థితులు సహకరిస్తాయి. చర్చల ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహలాభం, భూలాభం మొదలైన విషయాల్లో మేలు కలుగుతుంది. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారికి కాలం సహకరిస్తోంది. లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ స్తోత్రంతో పాటు లక్ష్మీ మాతను దర్శించడం ఉత్తమం. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.